ఒక వస్తువుని మాటి మాటికి వాడుతూ ఉంటే అది ఏమవుతుందంటే మొద్దుబారిపోద్ది. చూడండి, కిచెన్లో నైఫ్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు విమెన్గా. కూరగాయలు కోసి ఏమవుతుందంటే అవి మొద్దుబారిపోతాయి, గట్టిగా కట్ అవ్వవు. అందుకని చేతిలో కూడా కొన్నిసార్లు ఆ కత్తి పట్టుకొని కూరగాయలు కోసుకుంటాం. మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు చేతిలో పట్టుకుంటా కోసుకుంటుందని, అది బాగా మొద్దుబారిపోయిందమ్మా, నా చేయి దాకా దిగదని నాకు తెలుసు, ఆ కూరగాయ వరకే. ఇప్పుడు ఏం చేయాలి, ఆ నైఫ్ని ఏం చేయాలి? ఇంటి వెంట దారిన కొంతమంది సైకిల్ మీద ఒక మెషిన్ పట్టుకొని వస్తూ ఉంటారు, సానబెట్టేవాళ్ళు. వాళ్ళని ఆపుతాం, లేదంటే మార్కెట్కి పంపించి ఆ నైఫ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి కొంచెం వీటిని ఉల్లిపాయల నైఫ్, ఆ కూరగాయల నైఫ్ అన్నీ ఒకసారి కొంచెం షార్పెన్ చేయించుకొని, విశ్వాస జీవితంలో కూడా దేవునిలో నేను సాగుతున్నా, ముందుకు వెళ్తున్నా, దేవుని కార్యాభివృద్ధిలో వాడబడుతున్నాను, ఐఎమ్ సర్వింగ్, నేను దేవుని పనిలో ఉపయోగపడుతున్నాను అనుకుంటానే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటామండి. అంటే వీ బికమ్ ఇన్ఎఫెక్టివ్, సామర్థ్యాన్ని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? సానబెట్టడం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మోకరించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.